సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం పుస్తకం నుండి బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు లో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా రక్తపోటు 120/80 ఉంటుంది. కొందరిలో ఈ రీడింగు 100/70 లేదా 90/60 ఉంటుంది. దీన్నే వారు లో బ్లడ్ ప్రెషర్ అని అనుకుంటారు. వాస్తవానికి లో బ్లడ్ ప్రెషర్ అనేది లేదు. ఇలా తక్కువ రీడింగ్ ఎల్లప్పుడూ ఉండటం అనేది వారిలో అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ కిందే లెక్కొస్తుంది. ఈ రకంగా బ్లడ్ ప్రెషర్ రీడింగు తక్కిన వారి కంటే తక్కువగా ఉండటం కొన్ని కుటుంబాల్లో సాధారణంగానే కనపడుతుంది. సాధారణంగా లో బ్లడ్ ప్రెషర్ సన్నగా, పొడుగ్గా, పీలగా ఉండేవారిలో కనపడుతుంది. అయితే అలా అందరిలోనూ ఉంటుందని కాదు. లో బ్లడ్ ప్రెషర్ ఉన్నంత మాత్రాన వారిలో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. అందరిలాగానే వారు నార్మల్గానే ఉంటారు. కొందరికి అకస్మాత్తుగా రక్తపోటు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి రక్తపోటు ఎంత ఉన్నది కూడా రికార్డ్ చేయడం కూడా కష్టమవుతుంది. దీనిని లో బ్లడ్ ప్రెషర్ అనడం కంటే డ్రాప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనడం కరెక్టు. గుండెపోటు వచ్చినప్పుడు, యాక్సిడెంట్కి గురైనప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు రక్తపోటు బాగా తగ్గిపోతుంది. గుండెపోటు వచ్చి కోలుకుంటున్న వారిలో, గుండె కవాటాలు దెబ్బతిన్న వారిలో, ఎడిసన్స్ డిసీజ్లో గుండె వేగంగా కొట్టుకునే వారిలో, హార్ట్ ఫెయిల్యూర్లో లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కొందరు ఎక్కువసేపు నిలుచున్నా, వేడిగా ఉండే చోట నివసించినా, ఎక్కువసేపు పడుకుని ఒక్కసారిగా లేచి నుంచున్నా, అకస్మాత్తుగా కళ్ళు బైర్లు కమ్మి కిందికి పడిపోతారు. ఆ సమయంలో వారి రక్తపోటు చూస్తే చాలా తక్కువ ఉంటుంది. న్యూరో సర్క్యులేటరీ ఎస్టీనియా ఉండి వీరిలో అకస్మాత్తుగా రక్తపోటు తగ్గిపోవడం, పడిపోవడం ఉంటుంది. మామూలప్పుడు చూస్తే వీరి రక్తపోటు నార్మల్గానే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లోనే వీరికి రక్తపోటు తగ్గిపోవటం, కళ్ళు తిరగడం జరుగుతుంది. దానికి కారణం నాడీ మండలం రక్తనాళాలను సక్రమంగా కంట్రోల్ చేయలేకపోవటం, మెదడుకి రక్త సరఫరా సక్రమంగా అందేటట్లు చేయలేకపోవడమే. కూర్చున్న వాళ్ళు నుంచున్నా, వేడిగా ఉండే చోట కొంతసేపు ఉన్నా కళ్ళు బైర్లు కమ్మడం, శరీరం దిగువ భాగంలో రక్తనాళాలు బాగా వ్యాకోచించి రక్తం అక్కడ చేరిపోవడం, మెదడుకి రక్త సరఫరా తగ్గిపోవడం కారణం. ఇటువంటి వాళ్ళు వెంటనే పడుకున్నా, ఉన్న చోటే కూర్చుండిపోయినా, తల క్రిందికి వంచేసుకున్నా కళ్ళు తిరగడం, పడిపోవడం జరుగుతుంది. న్యూరో సర్క్యులేటరీ ఎస్టీనియా ఎక్కువ ఉన్నవారు తరచూ కళ్ళు తిరిగి పడిపోకుండా అబ్డామినల్ బెల్ట్ బిగించి పెట్టుకోవడం, కాళ్ళకి ఎలాస్టిక్ సాక్స్ వేసుకోవడం మంచిది. దీనివలన కళ్ళు తిరిగి పడిపోవడం జరగదు. ఇక బ్లడ్ ప్రెషర్ ఉండే కొందరికి తమకి లో బ్లడ్ ప్రెషర్ ఉందని అంటూ ఉంటారు. అలా వారు అనడానికి కారణం డయాస్టోలిక్ రీడింగ్ ఎక్కువ కావడం. డయాస్టోలిక్ రీడింగ్ 100 నుండి 110 లేదా అంతకు మించి ఉంటే మాకు లో బ్లడ్ ప్రెషర్ ఉంది అని అనుకుంటారు. ఇలా డయాస్టోలిక్ రీడింగ్ ఎక్కువ ఉండటం అధిక రక్తపోటుకి చిహ్నం. అంతేగాని డయాస్టోలిక్ రీడింగ్ని లో బ్లడ్ ప్రెషర్ అనడం తప్పు. ఎందుకంటే అధిక రక్తపోటుని నిర్ధారించేది డయాస్టోలిక్ రీడింగ్ బట్టే కదా. ఈరోజు మనం లో బ్లడ్ ప్రెషర్ గురించి అనేక అంశాలు చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.